అసలు మార్నింగ్ లేసేంత వరకు కూడా మేము ఈ ట్రైన్లో పోదామని ఫిక్స్ అవ్వలేదు మావా. సేమ్ వందే భారత్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. ఎవరో వదిలేరు, నిప్పులు పగిలిపోయాయి నిజంగా. నాకెందుకు హరి మీద డౌట్ రా. నీలాంటి యూజ్లెస్ తప్ప ఎవరు చెప్పడు. అంత గొప్పగా ఏం లేదు. లాస్ట్ టైమే బాగుంది వందే భారత్. 108 కిలోమీటర్ స్పీడ్లో పోతుంది. ఇంత స్పీడ్లో పోతున్నప్పుడు మనం మీద అయితే కంప్లీట్ చేస్తున్నాం లంచ్. లోపల ఇంటీరియర్ మాత్రం కొంచెం వందే భారత్ లానే ఉంది మా, కాకపోతే బయట మాత్రం అసలు ఏం బాగాలేదు అనమాట. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే సేలంలో ఉన్నాం మామ. ఈరోజు తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే కోయంబత్తూర్ రిటర్న్ అవుతున్నాము. సో కరెక్ట్గా 2 days బిఫోర్ వచ్చాము. 2 days హోటల్లో స్టే చేసాం అనమాట. సో ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చాము. తినేసి ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని మనం అయితే బయలుదేరాలి. ఇంకో ½ అవర్లో మన ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోద్ది. సో చూద్దాం ఈరోజు అంతా ఏం జరగదు ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:36 అవుతుంది, చూశారు కదా. సో ఈ హోటల్ని అయితే చెక్అవుట్ చేసి మనం రైల్వే స్టేషన్కి బయలుదేరాలి. సో ఈరోజు బుక్ అయిన ట్రైన్ అయితే మంచి స్పెషల్ అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అనమాట మన టికెట్లోనే. అయినా చూద్దాం ఎలా ఉంది ఏంది కదా అని. హీరో ఎవర్రా బ్యాగ్? బెస్ట్ ఆఫ్ 3 రాక్ పేపర్ సీజర్. బెస్ట్ ఆఫ్ 3 సరే. రాక్ పేపర్ సీజర్ ఒక్కటి. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. వన్ ఆల్ ఉండరా? ఏమో ఆలోచిస్తున్నా. రాక్ పేపర్ సీజర్ పట్టుకురా గుండు మామడా. ట్యాక్సీ వరకు నేను ఎత్తుకొచ్చేసా. సరే సరే, ట్యాక్సీ వరకు మీరు చాలు చాలు. ఆ మాత్రం చేయలేవు నా కోసం. పుట్టాడు నా కోసమా? సో టైం ఏమో 10:55 మావా. ట్రైన్ వచ్చి 11:24 వస్తుంది అనమాట. కొంచెం లేట్గా నడుస్తుంది. సో ముందుగానే వెళ్ళిపోతాం మనం అయితే. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లో నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేయలేదు మా, అయితే ఫస్ట్ టైం అవ్వబోతుంది. ఎప్పుడైనా వెళ్ళారా? జనశతాబ్ది వెళ్ళా, కోయంబత్తూర్ శతాబ్ది వెళ్ళాలా. జనశతాబ్ది నేను ఒక 2-3 సార్లు ఎక్కాం, కానీ కోయంబత్తూర్ శతాబ్ది ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. సో 12243 శతాబ్ది సూపర్ ఫాస్ట్, ప్లాట్ఫామ్ నెంబర్ 4. టైం ఎగ్జాక్ట్గా 11 అవుతుంది మామ. రైల్వే స్టేషన్ చూడండి మొత్తం ఖాళీగా ఉంది. టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ సేలం జంక్షన్లో. ఇట్టయితే వెళ్ళిపోదాం. అదే దాని ముందు ఇంకో ట్రైన్ వస్తుంది, కోవై సూపర్ ఫాస్ట్. లాస్ట్ టైం మనం వచ్చింది ఇదే ట్రైన్ రా. అవునవును, సేలం నుంచి కోయంబత్తూర్ నుంచి వచ్చింది ఇదే ట్రైన్. ఇది కాదా వచ్చింది? కోవై సూపర్ ఫాస్ట్ రా. మనం ఏం చూసా 3 ఎక్కువ మధ్యాహ్నం. అది ఇట్లా వచ్చేది, ఇట్లా వెళ్ళేదిరా తమ్ముడు. వెళ్ళేది అదే. అసలు మార్నింగ్ లేసేంత వరకు కూడా మేము ఈ ట్రైన్లో పోదామని ఫిక్స్ అవ్వలేదు మామ. మార్నింగ్ లేసిందే 9 గంటలు లేసాను అనమాట. మా కంపెనీ వాళ్ళకి చెప్పి 9:30కి అట్లా మెసేజ్ చేసి ఈ ట్రైన్ బుక్ చేయించాను. బాత్రూంలో కూర్చొని చెక్ చేశాను అనమాట ఏ ట్రైన్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏది చెప్తే వాళ్ళు టక్కని బుక్ చేయించేస్తారని. సో ఇదే కనిపించింది ఒక 1 hour 2 hours గ్యాప్లో శతాబ్ది. దానికి టికెట్ కూడా బాగానే కాస్ట్ ఎక్కువ. ఒక టికెట్ వచ్చి 600 పడింది విత్ క్యాటరింగ్, విత్ మీల్స్ ఆప్షన్. ఫస్ట్ ఇది వస్తుంది మామ, కోవై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎక్కడ ఉందంటే ఇది ఎగ్జాక్ట్గా తినపట్టి అంట, అక్కడ ఉంది. మన ట్రైన్ చూద్దాం ఎక్కడ ఉందో. మన ట్రైన్ దాని వెనకాల ఉంది, ఒక 2 stations బ్యాక్ లోపూర్ దగ్గర. ఫస్ట్ ఇది వెళ్ళిపోయాక మన ట్రైన్ వస్తుంది ఇదే ప్లాట్ఫామ్లో. ఇంట్లో కూడా వెళ్ళిపోవచ్చురా మనం, జనరల్ ఎక్కెళ్ళచ్చు. కాకపోతే ఫుడ్ ఆప్షన్స్ ఉండవు, టికెట్ వేస్ట్. ఇలాంటి తెలివి తక్కువ ఉన్నాడు తప్ప ఇట్లాంటి ఆప్షన్ ఎవరు చెప్పడు. నీలాంటి యూజ్లెస్ తప్ప ఎవరు చెప్పడు. ఆడు చూడు చింటూ బ్రో, జర్మన్ చెప్పడు లాగా వస్తా ఉన్నాడు లాక్కుంటా. అవును మీరు బల ఉన్నాడు రోడ్ కదా, పక్కా జోనింగ్ బ్రీడర్ అదే. ఇదికొకే అది చాలా రోజులు గూడ్స్ చూసి బా ఈయన ఏసీలో తిరిగేవాడయ్యా. ఇంతకు ముందు గూడ్స్ బండ్లకి మనం అవుటర్ నుంచి గూడూరులో ట్రైన్ ఎక్కడ ఎన్నిసార్లు. అదే అది డిప్లొమారా, ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందిరా. పోరా జనరల్ ఎక్కుతా అండి, జనాలు చూపెట్టున్నారు. రిజర్వేషన్ ఖాళీగా ఉన్నాయరా సీట్లన్నీ. హరిబాబు బాగారా కానీ ట్రైన్ బా, నేను ఏసీ కావాలి. మొన్న వచ్చింది చూడలా, బాగానే ఉండిందిలే. గాలైనా ఆడిందా. Far
సో ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది మామ. ఒక 16 మినిట్స్ లేట్గా అనమాట నడుస్తుంది. సేలం నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సేమ్ వందే భారత్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. సీట్ కూడా సేమ్ అట్లానే ఉందన్నమాట, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. కాకపోతే కలర్ ఒకటే డిఫరెన్స్. ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అంతా బ్లూ కలర్లో ఉండేది. లెగ్ స్పేస్ కొంచెం తక్కువ మామ వందే భారత్తో పోలిస్తే. ఇక్కడ ఫుడ్ ట్రే ఉంది, అలానే పేపర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ తమిళ్ 4-5 రకాలు ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. పైన లైట్స్ ఉన్నాయి అన్నమాట. పని చేయట్లేదా? పని చేస్తున్నాయి మామ, అన్నీ పని చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్, విండో చూడండి పర్లేదు కొంచెం క్లీన్గానే ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా ఉందన్నమాట మెష్, ఎండ్ వస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ట్రైన్ డీటెయిల్స్కి వస్తేమో ట్రైన్ నెంబర్ చెప్పాను కదా 12243 కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఇది చెన్నై నుంచి స్టార్ట్ అయింది. చెన్నైలో ఈరోజు మార్నింగ్ 7కి స్టార్ట్ అయింది. చెన్నై తర్వాత కాట్పాడి, జోలార్పేట, దాని తర్వాత సేలంలో మనం ఎక్కాము. దాని తర్వాత నెక్స్ట్ ఈరోడ్ తర్వాత తిరుపూర్ తర్వాత లాస్ట్లో కోయంబత్తూర్కి 2:15కి వెళ్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ 155కి వెళ్తుందని చూపిస్తుంది. సో చూద్దాం. టోటల్గా ఇది కవర్ చేసేది 494 కిలోమీటర్స్ మాత్రమే. చాలా షార్ట్ డిస్టెన్స్ ట్రైన్. ఏం చిన్నది ఇచ్చారు? ఏదో ఒకటి ఇచ్చారు చాలేరా, 9 రూపాయలు ఒకటి చిన్న బాటిల్. ఎందుకంటే నేను వెయిట్ చేసేది ప్రీ బుక్ చేసుకున్న మీల్ ఎలా ఉంటుందా అని. శతాబ్దిలో బాగానే ఉంటుందని చూసాను రివ్యూస్ అయితే. సో చూద్దాం. ఇంకా అయితే సర్వింగ్ స్టార్ట్ చేయలేదు. మేబీ ఈ రోడ్కి వచ్చాక ఆ తర్వాత సర్వింగ్ స్టార్ట్ చేస్తారనుకుంటా, చూద్దాం. సో ఫుడ్ వాళ్ళు సర్వ్ చేసేలోపు బయట వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయి అసలుకి. ట్రైన్ అంతా పాపం మంచి ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరో వదిలేరు. నిప్పులు పగిలిపోయాయి నిజంగా. బాత్రూమ్ దగ్గర కూడా ఇంత వాసన రాదు బావ. ట్రైన్లో అందులో ఏసీ, ఇది చాలా వాసన వస్తుంది. అంతా కూడా ఎట్లానే ఉంది. కడుపు తిప్పేస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఏడొచ్చింది అనుకుంటే వాసన. తలెత్తి చూస్తే అంతా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు మామ. ఈజీగా 40 పైన ఉంటారు అందరూ. ఈ కోచ్ అంతా అట్టే ఉన్నారు. నాకెందుకు హరి మీద డౌట్ రా. నాకు నేనే ఏంది 2 ఉన్నాయా? సరే బాబు, నువ్వు గమనించా లాస్ట్ టైం వందే భారత్ లో కూడా ఈ రోడ్లోనే మనకి ఫుడ్ సర్వ్ చేశారు, డిన్నర్. అవును, ఈ రోడ్ నుంచి అన్ని ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ రోడ్ నుంచి స్టార్ట్ అయింది, ఫుడ్ వచ్చేసింది అనమాట, లంచ్. సో అన్నీ ఓపెన్ చేసి చూద్దాం మామ. చాలా ఉన్నాయి ఆప్షన్స్, 2 సేమే అనమాట. ఆల్రెడీ మా కంపెనీ బుక్ చేసింది అనమాట, ప్రీ బుక్ మీల్ ఇది. లేదంటే నాన్ వెజ్ కూడా ట్రై చేసేవాళ్ళం మేము కానీ ఇక్కడ తీసుకునే పని అయితే. ఎందుకంటే మా కంపెనీలో ఓన్లీ వెజ్ మాత్రమే అలా అనమాట. సో అందుకని వాళ్ళు వెజ్ మాత్రమే బుక్ చేశారు. సో టక్కన 2 ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయి లోపలని. ఇది వచ్చి మిక్స్ వెజ్ మీల్ మేకర్ కర్రీ, ఇది వచ్చి పప్పు, సాంబారు పప్పు, ఇది వచ్చి వైట్ రైస్, బెండకాయ తాలింపు. దీంట్లో రోటీలు, చపాతీలు ఉంటాయి అనమాట, ఒక 2. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే మామ, కాకపోతే మీల్ మేకర్ ఇచ్చారా లాస్ట్ టైం కూడా. ఆలు కర్రీ ఇచ్చారు. ఇప్పుడు సేమ్ ఇది. ఇక్కడ పాస్తా ఒకటి ఉంది. ఇది వెజ్ పికిల్ అనమాట, ఇది వచ్చి మిక్స్ పికిల్ అంట. సో టిష్యూ పేపర్ కూడా ఇచ్చినారు. సో ఫస్ట్ రోటీలు ట్రై చేద్దాం ఎలా ఉందో మీల్ మేకర్ కర్రీతో. వేడిగా ఉంది చపాతీ, చాలా బాగుంది. లాస్ట్ టైం చల్లగా ఉన్నది కదా వందే భారత్లో, చాలా బాగుంది. బాగుంటుంది, మంచి వేడివేడిగా మంచి ఫ్లేవర్ ఉంది. ఈసారి ఉప్పు సరిపోయింది అనమాట దీంట్లో, లాస్ట్ టైం అంత సరిపోలేదు. సేమ్ ఇట్లానే ఉంటుంది నాన్ వెజ్లో కూడా, ఇక్కడ చికెన్ యాడ్ అవుద్ది అనమాట, అంతే తేడా. రిమైనింగ్ ఏం ఉండదు, రిమైనింగ్ అంతా సేమే. కొంతమంది చపాతీ పెరుగులో బాగాలేదు అంటారు మామ, లొట్టలు వేసుకొని తింటారు. నువ్వు ఆలు పరోటా బాగుంటుంది, ఇదేమో తెలీదు, నాకు ఒక రకమైన టేస్ట్ బాగానే ఉంది. అదే కానీ మనం చెన్నై నుంచి ట్రావెల్ చేస్తుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ స్నాక్స్ అవన్నీ వచ్చిండేవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, డిన్నర్ కాదు లంచ్, అంతే. స్నాక్స్ ఇదే లాస్ట్, లంచ్ లాస్ట్. మాకు పెద్దది అయితే 2 సార్లు స్నాక్స్ ఇస్తారు, డిన్నర్ లంచ్. మార్నింగ్ కూడా 2 సార్లు స్నాక్స్ ఇస్తారు. మనం వందే భారత్ చూసాం కదా, ఆ వీడియో వల్ల వచ్చింది మామ. ఒకవేళ మిస్ అయి ఉంటే పైన ఐ కార్డులు ఇస్తాను చూసేయండి. ఫుల్ డే ఫీటింగ్ వందే భారత్లో చేసాం అనమాట, బెంగళూరు టు కోయంబత్తూర్ జర్నీ చేస్తూ.
చాలా బాగుంది అప్పుడు కూడా. తినడం కంప్లీట్ కూడా చేయలేదు మామ, అప్పుడే వెన్నెల ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చారు అనమాట. సో ఒకటే తీసుకున్నాము, ఎందుకంటే డైటింగ్లో ఉన్నాం కాబట్టి. ప్రజెంట్ హరి తింటాడు, నేను తిన్నా అసలు. నువ్వు తినేస్తావా? సగం సగం. సో నెక్స్ట్ పప్పు ట్రై చేద్దాం మామ. 5 వైట్ రైస్లు వేసుకొని. వైట్ రైస్ చల్లగా ఉందిరా అసలుకి. ఏది వైట్ రైస్ చాలా చల్లగా ఉంది. బాగానే ఉంది, ఉప్పు తక్కువ. లాస్ట్ టైం కూడా ఎట్లానే ఉండింది, ఉప్పు కొంచెం తక్కువ ఉండింది అప్పుడు కూడా. సేమ్ టేస్ట్ వందే భారత్లో ఎట్లయితే ఉండిందో అట్లనే ఉంది. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ సర్వింగ్లో అనమాట. వాళ్ళు ఇచ్చే ప్లేట్ కానీ దాంట్లో ఇచ్చే టిష్యూ పేపర్స్ వెట్ వైప్ ఇస్తారు దీంట్లో అట్లా ఏం లేదు, నార్మల్ టిష్యూ పేపర్ ఇచ్చారు. వందే భారత్లో అన్నంది కొద్దిగా పెద్దగా ఉంది. ఇది ఈ ప్యాకెట్ కదా, చిన్నది. ఎట్లా తక్కువ ఇచ్చే మంచి పని చేశారు. బా నువ్వు డైటింగ్ ఉన్నావు అందరికి తెలియాలి అయ్యా. దొండకాయ తాలింపు ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉందో. నాకు తెలిసి ఉప్పు తక్కువే ఉంటుంది, అంతే, అంత గొప్పగా ఏం లేదు. లాస్ట్ టైమే బాగుండింది వందే భారత్లో. ట్రైనింగ్ కాదురా కంపేర్, ఎన్ని ఐఆర్సిటీసీ నుంచి వస్తారా ఈ. ఏమో మరి ఎందుకు ఆ రోజు బాగుంది. టేస్ట్ అంతా ఒకటే, ట్రైన్లో చేయరు కదా. ఆడ ఈ రోజు ఐఆర్సిటీసీ ఉంటుంది క్యాంటీన్, దాంట్లో నుంచి ఇలా ఆర్డర్ చెప్పేస్తారు తీసుకొచ్చేస్తారు అంతే. ట్రైన్ ఎక్కువ పప్పు కలపాలా. అబ్బా రైస్ తక్కువ, నాది కూడా వేసుకోమా, నేను తిన్నాను కదా. అంత వద్దులేరా, తాగి. ఉప్పు తక్కువ. లాస్ట్ టైం కూడా సేమ్ కదా, ఉప్పు ప్యాకెట్ ఇలా దీంట్లో ఉప్పు ప్యాకెట్ ఇవ్వలేదు. లాస్ట్ టైం వందే భారత్లో ఇచ్చారు, అదే మా డిఫరెన్స్. దాంట్లో ఉప్పు ప్యాకెట్, వందే భారత్లో అయితే సాల్ట్ ప్యాకెట్ ఎక్స్ట్రా అండ్ ఆల్సో ఒక వెట్ వైప్స్ కూడా ఇచ్చారనమాట చెప్పినట్టే. దీని లెవెల్ చూసావా, ఉప్పు బాగానే ఉంది కానీ ఉప్పు లేదనమాట. సో అందుకని ఓన్లీ పెరుగుతూనే తినేస్తున్నాను. ఈ మిక్స్డ్ పికిల్ బాగుంటుంది, లాస్ట్ టైం కూడా చాలా బాగా నచ్చింది నాకు. పెరిగే బాగుంది కప్పుకుంటే. ట్రైన్ చూడండి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ దాటింది అనమాట. 108 కిలోమీటర్ స్పీడ్లో పోతుంది. ఇంత స్పీడ్లో పోతున్నప్పుడు మనం మీద అయితే కంప్లీట్ చేస్తున్నాం లంచ్. కొద్దిగా అన్నంలో ఎంత పెరిగేసారు అంతే. అన్నం పెరుగులో అన్నం కొంచెం తక్కువైందిరా, బాగుంటుంది అంటే. కొద్దిగా పప్పు తీసుకొని, అబ్బా అరే బజ్జి తింటున్నావు కదా, బజ్జి వేసుకొని టేస్ట్ హైలైట్ ఉంటుంది. అందులో మనకు ఉప్పుగా లేదు. పచ్చడి వేసుకో. వెన్నెల ఐస్ క్రీమ్ 6 గంటల ముందు ఇచ్చేసారు వీళ్ళు, తినేటప్పుడే స్టార్టింగ్లోనే ఇచ్చేసారు. మొత్తం బజ్జి అయిపోయింది. టేస్ట్ చూడడం కోసం కొంచెం అంటే కొంచెం ట్రై చేద్దాం. వెన్నెల ఐస్ క్రీమ్ టేస్ట్ చూసేది గుండు బద్ద. వెన్నెల ఐస్ క్రీమ్ టేస్ట్ అంట సేమ్ టేస్ట్ ఏమో, వెన్నెల పెద్ద ఏమి పరకలేదు. తినేస్తారా మొత్తం? ఇంకోసారి డైటింగ్ అని చెప్పి నాకు కొంత చేస్తా నీకు. డైటింగ్ కాబట్టి ఒకటి వేరే 2. అబ్బా కోయంబత్తూర్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. మీకు వాష్రూమ్ చూపిద్దామని స్పెషల్ గా వచ్చాను. నాకైతే వాష్రూమ్ నిజంగా అస్సలు నచ్చలేదు, మీకు చూపిస్తా చూడండి. మిర్రర్ అయితే పర్లేదు బాగానే ఉంది, ఇక్కడ హ్యాండ్ వాష్ ఎప్పట్లానే, అలానే వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. ఓవరాల్ గా చూడండి మా, ఇది ఇండియన్ స్టైల్. అస్సలు బాగాలేదు కదా, నాకు అస్సలు నచ్చలేదు. అసలు నీట్నెస్ లేదనమాట, క్లీన్ చేసినట్టు కూడా నాకేం కనిపించట్లేదు. సో లోపల ట్రైన్ లో ఉన్నంత క్లీన్ గా బాత్రూమ్ అయితే అసలు లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వందే భారత్ కి దీనికి అసలు కంపారిజన్ లేదు. కాకపోతే ఫుడ్ విషయంలో మాత్రం వందే భారత్ దీనికి కొంచెం కంపేర్ చేయొచ్చు అనమాట అంతే. లోపల ఇంటీరియర్ మాత్రం కొంచెం వందే భారత్ లానే ఉంది మా, కాకపోతే బయట మాత్రం అసలు ఏం బాగాలేదు అనమాట. వందే భారత్ కి దీనికి లోపల కంపేర్ చేయొచ్చు కానీ బయట అసలు కంపేర్ చేయకూడదు, ఐ మీన్ బాత్రూమ్ లో. ట్రైన్ అయితే మామూలు స్పీడ్ లో పోవట్లేదు మా, అసలుకి చూడండి 105 కిలోమీటర్ స్పీడ్ లో పోతుంది అనమాట. అండ్ కోయంబత్తూర్కి ఆల్మోస్ట్ ఒక 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది అంతే. ఇదే స్పీడ్లో కానీ పోతే 10 మినిట్స్ బిఫోర్ కోయంబత్తూర్ రీచ్ అయిపోతాను చూపిస్తుంది. సో చూద్దాం ఎన్నింటి రీచ్ అవుతాం. బిఫోర్ టైం అయితే రాలేదు కానీ మా ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది అనమాట. చూడండి 2:15 కల్లా వచ్చేసింది కోయంబత్తూర్. శతాబ్దికి మాత్రం చూసారా లోకో పైలట్కి చెప్తున్నారు ఇక్కడే ఆపమని, ఎందుకంటే ట్రైన్ చాలా చిన్నదన్నమాట. మరీ ముందుకు వెళ్ళిపోతే కోచెస్ అటు ఇటు అయిపోతాయి, ఇక్కడ ఆపమని ఇక్కడ బోర్డు వేస్తున్నారు చూడండి. ఈరా డోరా బాబు, తోక కూడా అవుతుంది. అయ్యో
సో ఈవినింగ్ నుంచి ఏం చేయలేదు మా ఫుల్ టైం పాస్ చేసాం అనమాట. ఒక షార్ట్ రెడీ చేసి అప్లోడ్ చేశాను, ఎడిట్ చేసి. సో ఈ వీడియో మాత్రం ఇంత ఆపేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. రేపు ఏం జరగదు ఏం కదా నాకు ప్రెసెంట్ అయితే ఐడియా లేదు. రేపటి వీడియోలో చూస్తున్నాం. ఈ వీడియో మాత్రం ఇంత ఆపేస్తాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బాయ్. నచ్చలే తినమ్మా, తింటుందిలే. ఒరే అరే ఒరే ఎంత భయం చూడరా దానికి. అదే ఇన్ని ఎత్తుకొని ఇలా ఆడలేదు అంటుందా. అదే ఒరే ఫోన్ చూసి భయపడుతుంది అది. ఇందులో నువ్వు ప్రశాంత్ మొన్న ఫేమస్ చేయమాకు నువ్వు. మరి సొల్లు కారుస్తుంది నాయన అది. కార్చుకొని తింటుంది.